నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఇలాంటి క్యారెక్టర్ భూమిపైన ఉందా? ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో విపరీతంగా చర్చిస్తున్నారు. ఏంటా అని చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మావిగన్ని ప్రతిపాదించినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా ఆయన ట్రోల్స్‌కు గురవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి మావిగనే కాదు రాజధాని అంశంలో 11 సార్లు మాట మార్చారంటూ ఆయన అటు వ్యక్తిగత జీవితం పైన, ఇటు రాజకీయ జీవితం పైన ఈరోజు పెద్ద చర్చ దారితీసింది. మరి తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం మొదలుపెట్టుకుని నేటికి చెల్లి ఆస్తుల విషయంలో గొడవల దాకా రాజధాని అంశంపైన ఆయన చేస్తున్నటువంటి రాజకీయం వరకు కూడా ఆయన మనస్తత్వాన్ని, ఆయన మైండ్ సెట్ పైనే పెద్ద చర్చ జరుగుతుంది. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కొడుకు క్విడ్ ప్రోకో 1.0, మరి తానే అధికారంలోకి వచ్చిన తర్వాత క్విడ్ ప్రోకో 2.0. ఇది అవినీతి పరంగా ఇది ఒక ఎత్తు అయితే, మరి అటు రాజకీయ పరంగా అమరావతి విషయంలోనే 11 సార్లు మాట మార్చారు. ఇక వ్యక్తిగత జీవితంలో అయితే తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకునే సంతకాలు సేకరించారు. మరి నేడు చెల్లెల ఆస్తుల గురించి గొడవలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాము. తల్లిని కూడా అత్యంత హేయంగా నీచంగా చూస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు విస్తృతంగా చర్చ జరుగుతుంది. మరి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానివ్వండి, మైండ్ సెట్ కానివ్వండి, మరో పక్క చూసుకున్నట్లయితే ఇంకో చెల్లెలు తన నాన్న హత్య కేసు గురించి ఎటూ తేలనటువంటి పరిస్థితి. మరి కొడుకుగా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండి ఏం సాధించారంటే ఏం సాధించలేదు. అటు రాష్ట్ర ప్రజలపైన రాజధాని అంశంలోనే అలా మాట్లాడుతున్నారు. ఇటు వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబంలోనూ అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈయన వ్యక్తిత్వం ఏంటి, ఈయన మైండ్ సెట్ ఏంటి అనే అంశం ప్రస్తుతం విస్తృతంగా చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. మరి దీనిపైనే మీ అభిప్రాయం ఏంటి? మానసిక శాస్త్రవేత్తలకి అందని మైండ్ సెట్. అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ని విశ్లేషించాలి, లేకపోతే అధ్యయనం చేయాలి అంటే, ఇప్పుడు ఎక్కడో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన రీసెర్చ్, హార్వర్డ్ అని లేకపోతే స్టాన్ఫోర్డ్ అని 2 చాప్టర్స్ ఉన్నాయని కూడా చెప్పచ్చు. అక్కడ ఆ బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్కి ఇతని యొక్క ఆ క్విడ్ ప్రోకో 1.0 నీకెంత నాకెంత అంటే, ఇప్పుడు వాటిపై అధ్యయనం కాదు. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ పైన ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో అధ్యయనమా? ఇట్లాంటి క్యారెక్టర్ అసలు భూమి మీద ఉందా, ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇప్పుడు ఒకటి ధనకులం, నేరమతం, డబ్బు, నేరాలు, నెక్స్ట్ స్వార్థం, నెక్స్ట్ అధికారం. అంటే ఇప్పుడు ఇవన్నీ కలగలిపితే ఏది ఇంత ధనదాహం, ఇంత అధికార దాహం, ఇంత నేర ప్రవృత్తి, ఇవన్నీ ఒకే క్యారెక్టర్లో మిక్స్ అయితే అంటే స్వార్థం. అసలు ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు ఆయన్ని విశ్లేషించాలి అంటే, ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తలకు కూడా కొరుకుడు పడని మైండ్ సెట్ అంటోంది. అందుకే ఇప్పుడు మనం చూసాం తండ్రి శవం పక్కన ఉంచుకుని. సార్, తండ్రి శవం అంటే గుర్తొచ్చింది సార్. మరి ఈరోజు తండ్రి గురించి ఒక పొడవాటి ట్వీట్ కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర చేసి 23 ఏళ్ళు అవుతుందని. మరి మీరమ్మో తండ్రి శవం దగ్గర పెట్టుకుని సంతకాల సేకరణ అని చెప్పి అందరూ చర్చిస్తున్నారు. ఆయనమ్మో అంత గౌరవం ఇస్తున్నారు తండ్రికి, ఎలా చూడాలి? అంటే ఇప్పుడు పాదయాత్ర ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసిన అధికారం కోసం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు అధికారం. ఇక్కడ మీరు రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి క్విడ్ ప్రోకో 1.0, అదే నీకెంత నాకెంత, కొడుకుపై కేసులు సిబిఐ 11, ఈడీ 9 కేసులు. అసలు ఆయన బతుకుంటే ఆయనే ప్రథమ ముద్దాయి. సిబిఐ ఆయన పేరే సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చాడు తను తప్పించుకోవటానికని. ఎవరన్నారు? షర్మిలే అంది కదా. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అతను ఇచ్చిన సలహాతో మా నాన్న పేరు సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చడానికి కారణం జగనే అని నాకు ఆలస్యంగా తెలిసింది. సోనియా రాహుల్ నాకు చెప్పారు, మేం కాదమ్మా చేర్చింది మీ అన్నయ్యనని అని. ఎవరు బయటపెట్టారు? షర్మిలే బయటపెట్టారు. అంటే తన స్వార్థం కోసం, అధికారం కోసం అతను ఇంకెంతకైనా తెగిస్తాడు. అందుకే రాజశేఖర రెడ్డి బతికుండగా ఇతను అసలు బెంగళూరు నుంచి ఇక్కడికి రానియొద్దన్నాడని. ఇప్పుడు ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబుకిను రాజశేఖర రెడ్డికి మధ్య వాగ్వాదం. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు, ఇద్దరు కొడుకుల గురించి అసెంబ్లీలో చర్చ. ఏమని? నా కొడుకు స్టాన్ఫోర్డ్లో చక్కగా చదువుకుంటున్నాడు లోకేష్, నువ్వు పంపించావు కదా జగన్ని మరి అక్కడ చదువుకోవటానికి అమెరికా, తిరుగు టపాలో వచ్చాడు అంటే ఆయన ఫీల్ అయ్యాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి. ఏమన్నాడు? వాడు కొంచెం హోమ్ సిక్ అందుకని వచ్చేసాడనో ఏదన్నాడు.
హోమ్ సిక్ కాదు. హోమ్ సిక్ అని చెప్పి సపోర్ట్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు విభేదిస్తారు, దానికి సాక్ష్యం విజయమ్మే స్వయంగా రోషయ్యకు కూడా చెప్పింది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ విభేదాల గురించి అని కూడా చెప్తూ ఉంటారు సార్. ఏంటి అసలు నిజంగానే కొడుకుకి అంటే తండ్రికి గిట్టలేదా, వాస్తవమేనా, ఎలా చూడాలి? అంటే ఇప్పుడు అతను బెంగుళూరు నుంచి రానియొద్దని. ఆమె ఏదో రోసయ్య గారి దగ్గరే వాపోయింది, విజయమ్మ అన్నయ్య నువ్వన్నా చెప్పు, వాడు ఉన్నది ఒక్కడే మాకు, వాడిని అసలు బెంగుళూరు నుంచి ఇక్కడికి రావడానికి వీల్లేదన్నాడు. అంటే మొదటి నుంచి కూడా ఇతను కొరుకుడు పడని పిండం. ఎవరు? అటు తల్లికి ఇటు తండ్రికి కూడా దుడుకు స్వభావం. చిన్నప్పుడే ఆ 18 ఏళ్ల వయసులోనే అక్కడ పోలీస్ స్టేషన్లో, ఆ 19 ఏళ్ల వయసులోనే అక్కడ ఇన్స్పెక్టర్ని కొట్టాడని. ఆయన ఎవరు ఉంటాడు, ఇతను ఫ్రెండ్ ఒకడు, పులివెందుల కృష్ణ. హరగోపాల్ పౌర హక్కుల సంఘం ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పుడు మేము రాజశేఖర రెడ్డిని అడిగాం, ఏంటంటే మీ అబ్బాయిని మీరు కంట్రోల్లో పెట్టుకోండి, అక్కడ ఎస్ఐని కొట్టాడు అని అంటే, మావాడు కొంచెం హక్కుల కోసం పోరాడేవాడు, మీకు మళ్ళీనో ఇది అన్నాడు, పౌర హక్కుల నాయకుడు అని సమర్థించుకున్నాడు అని చెప్పి ఎవరు చెప్పారు? హరగోపాల్ చెప్పాడు. అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిలాగా రాజశేఖర రెడ్డిని, మరి జగన్మోహన్ రెడ్డిని. అతను ఆ రోజు అటు స్టేషన్లో దాడి, చిన్నప్పుడే చిన్న వయసులోనే ఆ ఇన్స్పెక్టర్ మీద చెయ్యి చేసుకోవటం, అది పేపర్లో రావడం. అప్పుడే కాదు, అంతకుముందు ఇంకో కేసు అంట, ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏదో అంటారు, మారుతి కారు కూడా వాళ్ళు సీజ్ చేశారన్నారు. ఏంటి అప్పట్లో వీళ్ళకేదో మారుతి కారులో క్వశ్చన్ పేపర్లు ఎత్తుకుపోయారని, బేగంపేట స్కూల్ అదేదో శివశివ అని పబ్లిక్ స్కూల్లో ఏదంటారు, ఆ స్కూల్లో క్వశ్చన్ పేపర్లు ఎత్తుకుపోయిన కేసు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఇతను ఏ విధంగా అసలు నేర ప్రవృత్తి వచ్చింది, ఎదిగింది, అది గనక మనం తీసుకున్నట్లయితే ఇక ఇది పీక్ చేరింది. ఆ రోజు 5 ఏళ్ళు తండ్రి సీఎంగా ఉన్నప్పుడు, అంతకుముందేమో సండూర్ పవర్ అతనే చెప్పాడు, రాజశేఖర రెడ్డి సాయి ప్రతాప్ ఎవరో బయట పెట్టారు, 7 సార్లు ఏమో ఎంపీగా గెలిచాడు సాయి ప్రతాప్ రాజంపేట నుంచి. ఆయన ఏమని చెప్పాడు, రాజశేఖర రెడ్డి నా దగ్గర బాధపడ్డాడు, 5 కోట్ల కోసం వాడు నా ప్రాణం తీస్తున్నాడు, కంపెనీ పెట్టుకుంటాడంట, వ్యాపారం చేస్తాడంట, ఎక్కడ దొరకట్లేదు, 5 కోట్లు ఎక్కడి నుంచి ఇవ్వాలని రాజశేఖర రెడ్డి నా దగ్గర వాపోయాడు అని సాయి ప్రతాప్ బయట పెట్టాడు. అంటే 5 కోట్లు కొడుకుతో వ్యాపారం చేయించడానికి కూడా ఎతుకులాట. చేసిన అప్పులు తీర్చలేక ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి అభ్యర్థన పెట్టుకున్నాడని, ఈ సాగర్ సొసైటీలో ఉన్న ఇల్లు మీరు కనుక రెగ్యులరైజ్ చేస్తే దాన్ని నేను అమ్ముకున్న అప్పులు తీర్చుకుంటానని రిటర్న్గా పెట్టాడని. అదే కాదు కదా, అసలు ఆయన ఎవరు, ఉండవల్లి దగ్గరే ఆయన బొత్స సత్యనారాయణ దగ్గరే చెప్పాడని. ఏమని? ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనుక నేను గెలవకపోతే 2004 అదే పాదయాత్ర ఆ ఎన్నికల కనుక నేను గెలవకపోతే, ముఖ్యమంత్రి కాకపోతే సూయిసైడ్, చేసిన అప్పులకి ఆత్మహత్య చేసుకోవాల్సిందని ఎవరు చెప్పారని? రాజశేఖర రెడ్డి చెప్పాడని. మరి అలాంటి కుటుంబం సీఎం కాగానే ఎక్కడి నుంచి వచ్చాయమ్మా ఈ 1000 కోట్లు? అసలు వరద బారింది, అసలు ఉప్పెన వెల్లువ, హుద్హుద్ కూడా చాలదా? ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఏంటి దూచి పారేశాడు అనాలా? అరే ఒక్క టైంలో నువ్వు అసలు 90 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేశాడు. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. భార్యాభర్తలు ఇద్దరు ఆస్తులు నువ్వు చూస్తే అఫిడవిట్లోనే 600-700 కోట్లు ఉంటుంది. భారతి మేడంది, జగన్మోహన్ రెడ్డిది. దేశంలో ఒక 5-6 రాష్ట్రాల్లో 1,00,000 కోట్ల విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం, సండూర్ పవర్ నుంచి తీస్తా పవర్ ప్లాంట్ దగ్గర నుంచి, హిమూర్జా దగ్గర నుంచి, సరస్వతి పవర్ దాకా మీడియా సామ్రాజ్యం, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్ఫ్రా, లేకపోతే సిమెంట్స్ సామ్రాజ్యం, భారతి సిమెంట్స్. ఎక్కడి నుంచి వచ్చాయి? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మీ పరిస్థితి ఏంటి, అయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? అంటే అవినీతి కుంభకోణాలు, ఇకేంటి నేరాలు. అదే ఎంత ఘోరాలు అంటే చిన్నాన్ననే నరికి చంపారు. అంటే కడప పార్లమెంటు సీటు కోసం అసలు ఆయన ఎంపీగా రాజీనామా చేయించటం, మ్యాన్ హ్యాండ్లింగ్, ఆయన కొట్టాడని సునీతే చెప్పింది మొన్న ఏదో ఏబిఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలోనో ఏదో.
హర్షకుమార్ చెప్పాడు, సోనియా గాంధీ రాజశేఖర రెడ్డిని తిట్టింది, నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో. వివేకానంద రెడ్డి హుటాహుటిన రాజీనామా అక్కడ స్పీకర్కి ఇచ్చేసేసి ఫ్లైట్ ఎక్కబోతుంటే ఆమె సీరియస్ అయ్యి ఏదో ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత గెటు ఆ సీట్ ఇతనికే ఇచ్చేశాడు. 2009లో ఇతను ఎంపీగా గెలిచాడు. అయినా చిన్నాన్న మీద ఆ కక్ష. అంటే ఇప్పుడు ఒకటి సొంత పార్టీ పెట్టుకున్నాడు. అరే ఎవరన్నా తండ్రి చనిపోతే అమ్మా సంతకాలు సేకరిస్తారా? చిరంజీవి కూడా అడిగారంట సంతకాలు పెట్టమని, ప్రజారాజ్యాన్ని కూడా ఆయనే బయట పెట్టాడు, మమ్మల్ని కూడా సంతకాలు పెట్టమన్నారని. అసలు తండ్రి చనిపోతే అక్కడ పావురాల గుట్టకి అక్కడికి పోవాలా కొడుకు. భారతి వెళ్ళింది కానీ భారతి ఇప్పుడు అసలు వెళ్ళటం మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. అసలు వెళ్ళింది నిజంగా మామగారి మీద ప్రేమతో వెళ్ళిందా, ఇంక వేరే పని మీద వెళ్ళిందా అని. అంటే వీళ్ళిద్దరూ ఇక మేడ్ ఫర్ ఈచ్ అదర్. వీటన్నిటిల్లో, ఈ స్వార్థంలో, ఈ అవినీతిలో, ఈ కుంభకోణాల్లో, లేకపోతే ఈ నేరాలు ఘోరాల్లో చివరికి ఏ స్థాయికి వీళ్ళు పతనమయ్యారంటే విజయమ్మ మీదే కేసు వేయించారు. తండ్రి పేరేమో సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటం కోసం ఛార్జ్షీట్లో చేర్చాడు, ఆస్తి కోసమేమో అమ్మ మీదే కేసు వేశాడు, చెల్లి ఆస్తులు లాక్కున్నాడు, ఆ చెల్లిని అప్పుడే తల గోడకేసి కొట్టాడు. ఇవన్నీ మనం ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పాడు బహిరంగ సభలో, ఆ చెల్లి నాతో చెప్పుకుని వాపోయిందని. ఖండించావా? నీ చెల్లి ఖండించిందా? అబద్ధమైతే ఖండిస్తారు కదా. అంటే వాడి గడప నేను 2 సార్లే దొక్కాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అంది. 1 ఆస్తుల పంచాయతీకి, 2 కొడుకు శుభలేఖ ఇవ్వడానికి. ఎంగేజ్మెంట్కి వచ్చాడు, పెళ్ళికి ఎగ్గొట్టాడు. చూసావా నువ్వు? అప్పుడు ఆ స్క్రీన్ మీద చూస్తుంటావు షర్మిల కొడుకు పెళ్ళి. ఆమె ఓపెన్ లెటర్ రాసింది. ఎవరు? విజయమ్మ. నిన్న కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది, నోటరీ వేసి మరీ ఇచ్చింది. ఈసారి మేనగోడలు మేనల్లుడిని అన్యాయం చేశాడు, వాళ్ళ ఆస్తులు లాక్కున్నాడు. ఎప్పటికన్నా జగన్ మారతాడని ఆశిస్తున్నాను. నలుగురు మనవ సంతానానికి సమానంగా వాటాలు ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తుల్లో, జగన్ సంపాదించిన ఆస్తులు కాదు. సరే, అసలు యాక్చువల్గా ఏ రాజకీయ నాయకుడైనా సరే తన కుటుంబం కోసమే కష్టపడతాడు, అవినీతి చేస్తారు అంటారు. ఇక్కడ ఏ తల్లి అయితే తండ్రిని రమ్మనండి, హైదరాబాద్ తీసుకురమ్మనండి అని ఇంకో రాజకీయ నాయకుడికి చెప్పిందో ఆ తల్లే ఈరోజు లెటర్స్ రాయడం. ఏ చెల్లి అయితే అన్న కోసం పాదయాత్ర చేసిందో ఆ చెల్లె అన్న ప్రధానికే కలంకం అని చెప్పడం. ఇంకేంటి అసలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఇంకెలా చూడాలంటారు? మరి ఏ ఇద్దరైతే కష్టపడ్డారో ఆ ఇద్దరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ ఉత్తరాలు రిలీజ్ చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం ఎలా చూడాలి అసలు? అరే అసలు మరీ అన్యాయంగా చెల్లెళ్ళే కొంగు సాచి కన్నీళ్లతో ఓట్లు అడిగారు. ఎవరికైనా ఓట్లేయండి కానీ జగన్కి వేయొద్దన్నారు. విజయమ్మే ఓపెన్గా ఒక వీడియో వదిలింది, ఏది జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించండి కడప పార్లమెంట్కి అని. ఇప్పుడు మీరు చెప్పిందే, ఏది అన్న అనే పదానికే కళంకం తెచ్చాడు అందంటే, పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని బహిరంగ సభలో కడపలో చెప్పాడమ్మా. ఈ వయసు ఎంత, ఆయన వయసు ఎంత? తండ్రి లాంటి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు ఏదో పెళ్లి శుభలేఖ ఇవ్వటానికి వెళ్తే వెళ్ళొచ్చు, దాన్ని నువ్వు పచ్చ చీర అని నువ్వు ఆ చీర దీన్ని మాట్లాడితేనే పతనం అయిపోయాడు కదా. ఇప్పుడు తల్లి అంట చెల్లి చేతిలో పావు అయిందంట. చెల్లికి ఇవాళ తల్లి రబ్బర్ స్టాంపుగా మారింది కాబట్టి ఆమెకి ఇచ్చినటువంటి ఆస్తులు మళ్ళీ వెనక్కి తీసుకుంటాడంట. చెల్లి మీద ప్రేమ ఇరిగిపోయిందంట, అందుకని చెల్లికి ఆస్తులు ఇవ్వడంట. నీ సొమ్మ, దోపిడీ సొమ్మే కదా, కొల్లగొట్టిన సొమ్మే కదా, తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించిన సొమ్మే కదా. అది వాళ్ళు వాటా అడుగుతుంటే అటు రాజకీయ వాటా ఇవ్వలేదు, నీకోసం పాదయాత్ర చేసిన దానికి కడప ఎంపీ సీట్ ఇవ్వలేవా, రాజ్యసభకు పంపలేవా? తనకి రాజకీయం మీద అభిలాష ఉంది, తన తండ్రి ఆశయాలను నిలబెట్టాలని తను అనుకుంటుంటే, అబ్బే కుటుంబంలో ఒకళ్ళే రాజకీయం చేయాలి, ఇంకొకళ్ళు వ్యాపారం చేసుకోవాలి కానీ రాజకీయం చేయకూడదని కొత్త పాలసీ అంటాడు. మళ్ళీ అవినాష్ రెడ్డికి ఇస్తాడు, సుబ్బారెడ్డికి ఇస్తాడు, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఇస్తాడు. ఒక్క షర్మిలంటే ఈర్ష్య. ఓహో, నేను అన్నీ చెప్పాను కానీ ఈర్ష్య గురించి చెప్పలేదా, అసూయ గురించి చెప్పలేదు కదా. చూసావా, మానసిక శాస్త్రవేత్తలకే అంతుపట్టని
పిండం అంటోంది అది. అటు స్వార్థం, ఇటు అసూయ, ఇటు ధనదాహం, అటు అధికార దాహం, ఈ నేర ప్రవృత్తి మేళవింపే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకు పాలసీలు కూడా అంతేగా. ఇప్పుడు ప్రభుత్వంలో ఈ నిర్వాకాలు కూడా అదే కదా. ఇప్పుడు ఎంతమంది మద్యం అమ్మలేదమ్మా, ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మారారు. ఎవరికన్నా వచ్చిందా ఈ ఆలోచన? డిస్టిలరీలు కబ్జా చేద్దాం, మనమే మద్యం తయారు చేద్దాం, ఆ మద్యం వీళ్ళతో తాగబోపిద్దాం, వీళ్ళని చంపుదాం, కిడ్నీలు జడగొడదాం, లివర్ జడగొడదాం అనే ఆలోచన ఎవరైనా చేశారా? లేదు. స్వామికి పెట్టే ప్రసాదం ఆ నెయ్యి కల్తీ చేస్తారని ఎవరన్నా ఊహించగలరా? భక్తులతో తినిపించగలరా? రసాయనాలతో నెయ్యి. ఈ కుంభకోణాలు సరే, ఇసుక, మద్యం, ఈ ల్యాండ్ స్కాము, భూముల కబ్జాలు ఇవి పక్కన పెట్టు. అసలు మరీ ఆ పాలసీ ఫస్ట్ ఏమన్నాడు? అమరావతిని స్వాగతిస్తున్నా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 3 క్యాపిటల్స్ అన్నాడు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇది సీఎం అయినాక. పోనీ దీనికన్నా నిలబడ్డావా ఈ 3 క్యాపిటల్స్కి? ఇప్పుడు ఓడిపోయినాక వెంటనే మళ్ళా మావిగన్ అంటాడు. ఇందాక చంద్రబాబు ఏదో మాట్లాడుతూ ఆ పాస్ పుస్తకాల పంపిణీలో మావిగన్ అన్నాడంటే ఇంక నయం వాటికన్ అనలేదని ఏదో అన్నాడు. రేపు పొద్దున వాటికన్ అని కూడా అంటాడు. అంటే ఇవాళ అతను ఒక కామెడీ పీస్ కాదమ్మా. జనం ఏమనుకుంటున్నారంటే జగన్ ఏదన్నా నవ్వుకుంటున్నారు. నవ్వుకునే సందర్భం కాదు. అతన్ని మనం కామెడియన్గా కూడా చూడకూడదు. అతను బఫూన్ కాదు, అతను ఒక కరుడుగట్టిన క్రిమినల్. మళ్ళా కామెడీ విలన్ అని కూడా అనకూడదు. ఏది నాగభూషణం కొంతమంది చేస్తుంటారు, కామెడీ విలన్గా కూడా ఈ క్యారెక్టర్ని మనం చూడకూడదు. ఇది అసలు ఇంతకన్నా క్రూర మనస్తత్వం ఇంకా మనుషుల్లో ఎవరికి ఉండదు. అంటే మరి మృగాల్లానా అంటే ఇంక నేను చెప్పలేను. తండ్రి సంతకం అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి నేటికి కూడా తల్లితో చెల్లితో విభేదించడం, మరి రాజకీయాల పరంగా కూడా అసలు ఆంధ్రుల కలన అయినటువంటి అమరావతిని కూడా 11 సార్లు మార్చడం, ఇది జగన్ తప్పిస్తే ఈ లోకంలో ఇటువంటి క్యారెక్టర్ ఇంకెవరూ ఉండకపోవచ్చు బహుశా అని చెప్పి టీవీ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.